కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను భాగస్వాములుగా కాకుండా బానిసల్లా చూస్తోందని ఆయన మండిపడ్డారు. 2.5 గడిచినా 6 డీఏలు పెండింగ్లో పెట్టడం, పీఆర్సీపై స్పష్టత ఇవ్వకపోవడం ఉద్యోగులను తీవ్రంగా నిరాశకు గురి చేస్తోందన్నారు. ఉద్యోగ సంఘాలకు కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరమని ఆరోపించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడం అన్యాయమని, వారికి పీఎఫ్, ఈఎస్ఐతో పాటు పూర్తి సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రెండున్నర సంవత్సరాలైంది ఉద్యోగస్తులను ఈరోజు బానిసలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ట్రీట్ చేస్తాం. 60 ఏళ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలో ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు పోషించినటువంటి పాత్ర ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా మర్చిపోదు. వాళ్ళు కేవలం ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు మాత్రమే కాదు, వాళ్ళు ఉద్యమకారులు కూడా. ఆ రకంగానే మనం గౌరవించాల్సి ఉంటుంది. 10 జిల్లాల తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడ్డాయని చెప్పినటువంటి రీఆర్గనైజేషన్ యాక్ట్లు రాసినటువంటి రాతలను, మన తెలంగాణ తలరాతను వాళ్ళు మార్చి జిఎస్డిపిలో, పర్ క్యాపిటాలో, విద్యుత్ వినియోగంలో తెలంగాణను నెంబర్ 1గా తీర్చిదిద్దిండ్రు. కరోనా కష్టకాలం ఉన్నా కూడా వారు ఎప్పటికప్పుడు ఉద్యోగులకు చెందాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ, డిఏలు కానీ అవన్నీ కూడా క్లియర్ చేస్తూ వచ్చిండు. రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ వచ్చిండు. ఈ రాష్ట్రంలో అసలు కాంట్రాక్ట్ అనే పదమే ఉండకూడదు అని చెప్పి ఎంతో మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను, కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్స్ని చాలా మందిని కూడా పర్మనెంట్ చేసిండు. కాబట్టి ఉద్యోగస్తులకు అది నచ్చక ఉద్యోగస్తులందరూ తిరగబడడం జరిగింది. మరి ఉద్యోగస్తులందరూ కూడా మేము ఉద్ధరిస్తాము, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాము అని చెప్తే ఆశపడి పాపం ఉద్యోగస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిండ్రు. ఎన్నో కలలు అన్నారు, కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఎప్పుడు అమలు చేస్తారా అని చెప్పి. కానీ ఏం జరిగింది? సగం కాలం కాస్త గడిచిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇప్పటికీ ఏ ఒక్క హామీ కూడా అమలు కావడం లేదు. 1వ తారీఖు మాత్రమే జీతాలు ఇస్తున్నారు, అది కూడా కొంతమందికి, అందరికి కాదు. ఇక మిగతా